హలో అందరికీ. ఏబీ 21 రాసిన వాళ్ళందరూ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. బట్ ఏబీ ఏం జరిగింది, ఈ నిన్న 2 డేస్ బ్యాక్ ఏబీ 21 రిజల్ట్స్‌ని రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్‌గా. అయితే మనకొక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే అఫీషియల్‌కి రిలీజ్ చేసినప్పుడు కానీ, రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు, ఫైనల్‌కి రిలీజ్ చేసినప్పుడు గానీ 45%కి అండ్ 40%కి పెట్టారు. ఆన్సర్స్ మాత్రమే యెల్లో మార్కింగ్ ఇచ్చి చేంజ్ చేసినట్టుగా పెట్టారు. బట్ తర్వాత ఈ కమిటీ మెంబర్స్ అయితేనేంటి, నేషనల్ యూనివర్సిటీ మెంబర్స్ అయితేనేంటి, మనకి మార్క్స్‌ని ఓవరాల్‌గా అందరు క్యాండిడేట్స్‌ని పర్ఫార్మెన్స్‌ని అన్నిటిని ఒక దృష్టికి తీసుకొచ్చుకొని 3 మార్క్స్‌ని రెడ్యూస్ చేయడం జరిగింది ఏఐబీ 21కి. లాస్ట్ టైం 20కి అయితే 7 మార్క్స్ తగ్గించడం జరిగింది. 19కి కూడా 7 మార్క్స్ తగ్గించడం జరిగింది. ఇప్పుడు 3 మార్క్స్‌కి జరిగింది. ఆల్మోస్ట్ అబ్జెక్షన్స్‌లో 12 క్వెషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం మీకు 3 క్వెషన్స్‌కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇవి గ్రేస్ మార్క్స్ కాదండి. వేరే డిగ్రీస్ వాటిలాగా గ్రేస్ మార్క్స్ అనేవి ఉండవు. అంటే 42 వచ్చిన వాళ్ళకి 45, 3 మార్క్స్ అంటే 45, 37 వచ్చిన వాళ్ళకి 40 ఇట్లా కాదండి. గ్రేస్ మార్క్స్ అంటే పర్సెంటేజ్‌ని తగ్గిస్తారు. అంటే 42 మార్క్స్‌కి ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 37 మార్క్స్‌కి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ ఫైనలైజ్ చేసిన మార్క్స్ బట్టి మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరికీ మాత్రం ఫస్ట్ థింగ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. అడ్వకేట్‌గా మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ప్రాసెస్‌లన్నీ కూడా నేను నెక్స్ట్ వన్ బై వన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్‌ని చూస్తూ ఉండండి. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఛానల్‌ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్‌లో అడగండి. దీనికి ఫుల్ వీడియోని కూడా నేను ఇక్కడ కింద లింక్ చేస్తాను. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాను. దాన్ని కూడా మీరు చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడైనా అడగొచ్చు. ఫుల్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పాను. అది కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్.